వర్తమాని భవ ధ్యాని భవ విజయీ భవ. వర్తమానంలో చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. వర్తమానంలో చెడు చూడకు, ఎరుకతో నీ పని నీవు చూసుకో. వర్తమానంలో చెడు వినకు, మౌనంగా నీ పని నీవు చేసుకో. వర్తమానంలో చెడు మాట్లాడకు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు శాస్త్రీయ దృక్పథంతో మంచిగా వినయంతో మాట్లాడుతూ నీ పని నీవు చూసుకో. వినయం దదాతి విద్య, విద్య దదాతి వినయం. అదే వర్తమాని భవ @ జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్, జై ఆరోగ్య జగత్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస @ శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం కదా. కనుక మనందరం శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. భూగ్రహ పాఠశాల సత్యం ఏమిటంటే శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం, క్షేమం, సంక్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. కనుక ఆత్మజ్ఞాని భవ, ఆయుష్మాన్ భవ, వర్తమాని భవ, ధ్యాని భవ, విజయీ భవ. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా అందరి ఆరోగ్యం కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఎ లాట్ టు ఆల్.